రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ కృష్ణస్వామి డిమాండ్ చేశారు. గణపురం మండలంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంతో పాటు ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిన సాంబయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ కృష్ణస్వామి ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జెండాను ఆవిష్కరించారు. మత్స్య కార్మికులు అనునిత్యం చేపల వేటనే ప్రధాన జీవన వనరుగా జీవనాన్ని కొనసాగిస్తున్నామని, కాగా ప్రభుత్వాలు మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ మహాసభ తరపున జెండా ఆవిష్కరించడం గన్పూర్ మండల్లో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈనాటికి తెలంగాణ ముదిరాజ్ మహాసభగా ఆవిర్భవించి 11 సంవత్సరాలు అయింది. ఆ 11 సంవత్సరాలను ఉద్దేశించి ఈ నవంబర్ 21 తారీఖు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం ఉంది గనక ఈ రెండు కలిపి మా ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరించడం జరిగింది. దీనికి మా పెద్దలు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తన ఆదేశాల మేరకు ఈ రోజు మేము గ్రామాన మండల హెడ్ క్వార్టర్ లో, జిల్లా హెడ్ క్వార్టర్ లో తెలంగాణలో సంపూర్ణంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాము. ఎందుకంటే ఇంతవరకు మత్స్యశాఖ తరఫున మాకు ఉచిత చాప్ పిల్లలు ఇంతవరకు రిజర్వేర్లలో గానీ ఇంకా కొన్ని కుంటలలో గానీ సంపూర్ణంగా రాలేదు. తొందరగా అతి త్వరలో అవి పూర్తిగా పోయాలని కోరుకుంటూ, అదే విధంగా మా ముదిరాజు మత్స్యకారులమైనటువంటి ముదిరాజులము బీసీడీలో ఉన్నాము. బీసీడీలో ఉన్నది దీన్ని కామారెడ్డి డిక్లరేషన్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ ముదిరాజులను బీసీడీ నుండి ఏలోకి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొందరగా అతి త్వరలో మేము మీకు ఏలోకి మిమ్మల్ని చేరుస్తాము. ఆ సమస్య మా దృష్టిలో ఉన్నదని వారు కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. తప్పకుండా బీసీడీ నుండి ఏలో చేర్చాలి.